భారత్ పైన టారిఫ్ల మోత తప్పదట. పిచ్చోడి చేతికి రాయిస్తే అట్లాంటిదో అట్లాంటి పరిస్థితి ఉంది. టారిఫ్లు బూచి చూపి పలు దేశాలను భయపెడుతున్న ట్రంప్ సర్కార్ చివరికి యుఎస్ సుప్రీంకోర్టును సైతం టారిఫ్లు తగ్గిస్తే అమెరికా వాణిజ్య లోటు సంక్షోభంలో కూరుకుపోతుందని భయపెట్టే దుస్సాహసానికి ఒడిగట్టింది. ఉక్రెయిన్లో శాంతి స్థాపన జరగాలంటే భారత్ మీద టారిఫ్ల మోత మోగాల్సిందని ట్రంప్ ప్రభుత్వం గురువారం అమెరికా సుప్రీంకోర్టులో వితండవాదానికి దిగింది. భారత్తో సహా ఇతర దేశాలపై అధిక టారిఫ్ల భారం మోపకపోతే ఆర్థిక లోటు సుడిగుండంలో అమెరికా చిక్కోక తప్పదని ట్రంప్ సర్కార్ అనవసరంగా ఆందోళన వ్యక్తం చేసింది. అప్పీళ్ల కోర్టులో తమకు వ్యతిరేకంగా ఉత్తర్వులు రావడంతో ఇతర దేశాలతో టారిఫ్ల చర్చలో ప్రతిష్టంభన నెలకొందని, అందుకే కేసును వీలైనంత త్వరగా తేల్చని యుఎస్ సుప్రీంకోర్టులో గురువారం డిమాండ్ చేసింది. మేరకు ఏకంగా 251 పేజీల అఫిడవిట్ను కోర్టుకు ట్రంప్ సర్కార్ సమర్పించింది. ఉక్రెయిన్ మీద రష్యా దురాక్రమణకు దిగడంతో ప్రత్యక్షంగా అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దీన్ని పరిష్కరించేందుకు భారత్ మీద టారిఫ్ల మోత మోగించాల్సి వచ్చింది. ఇందుకోసం అధ్యక్షుడు 1977 అంతర్జాతీయ అత్యధిక ఆర్థిక అధికారాల చట్టాన్ని ప్రయోగించారు. అధిక టారిఫ్లతో భారత్పై ఆర్థిక పరంగా ఒత్తిడి తెస్తేనే భారత్ మరో గత్యంతరం లేక చివరికి రష్యా యుద్ధ విరామం చేసేలా ఒప్పించగలుగుతుంది. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు భారత్ మీద 50% టారిఫ్ అవశ్యం అంటూ ట్రంప్ ప్రభుత్వం వాదించింది. ఇంతకంటే గుడ్డి వేదవా, ఇంతకంటే వెర్రి వేదవా, ఇంతకంటే తలతిక్క వేదవా ఇంకెవడో ఉండడు అనుకుంటా. ఎందుకంటే గుడ్డి వాళ్ళల్లో వివేకం ఉంటుంది, కానీ వీడు మూర్ఖుడైనటువంటి గుడ్డివాడు. అక్కడ చైనా వాడు దగ్గరేమో వాడు అసలు అత్యధికంగా కొంటుంది అమెరికా దగ్గర నుంచి ఆయిల్. వాడిని వదిలేసి భారత్ మీదన ఆయిల్ మీదన ఆంక్షలు పెడితే భారత్ వెళ్ళి రష్యాను ఒప్పిస్తుందంట. వీళ్ళు చదువుకున్నారా, చదువుకొని మూర్ఖులో అర్థం కావట్లేదు.